నమస్తే. ఈరోజు మనతో తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా మున్నూరు కాపు సంఘం కానీ, కులం కానీ, జాతి కానీ అభ్యున్నతి కోసం కొన్ని దశాబ్దాలుగా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పాటుపడుతూ కృషి చేస్తూ ఉమ్మడిగా ఐక్య కాపు ఉద్యమాల్లో ఉంటూ ఏదైతే మున్నూరు కాపు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలుగా విడిపోయిన కులం మున్నూరు కాపులు కానీ, అదేవిధంగా కాపుల్లో ఉన్న వర్గాల కోసం కృషి చేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్న వ్యక్తి, తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కొండా దేవయ్య పటేల్ మనతో ఉన్నారు. వారు ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ కేంద్రంగా జాతి కోసం కృషి చేస్తూ వారి కుటుంబాలకు అండదండలుగా ఉంటూ ముందుకు పోతున్న వ్యక్తి. వారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నారు, కులం యొక్క సమస్యలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరిస్తూ ఉన్నాయి అనే అంశాల మీద వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే దేవ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, మీరు అనేక సంవత్సరాల నుంచి కులం కోసం, కుటుంబాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజుల క్రితం మీ ప్రకటన ఒకటి చూశాను నేను. ఏమనంటే కాంగ్రెస్ని ఓడించండి అనే ఒక నినాదం చూసా. కారణం ఏంటి? కాంగ్రెస్ ఓడించండి అనేది నేను నిన్ననే 2 రోజుల క్రితము సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ పట్టణ కార్తీక వడ భోజనాల్లో నేను మాట్లాడడం జరిగింది. అక్కడ ఎందుకంటే ఆ వేదిక మీద మహిళలు మాట్లాడినారు. అసలైతే మనము తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మున్నూరు కాపులకు కూడా రాజ్యాధికారంలో 1947 నుంచి కూడా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, మన కాపులైనా మున్నూరు కాపులైనా. తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు మనకు ఈ రాజ్యాధికారంలో వాటా తీసుకోలేకపోతున్నాము? ఎందుకు ఈరోజు గత తెలంగాణ వచ్చినాక టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కూడా బీసీ కులాలలో యాదవులకు మరియు పద్మశాలులకు మరి గౌడ్స్కు మరి ఇంకా చాలా అన్ని కులాలకు కూడా గంగపుత్రులకు ముదిరాజులందరికీ కూడా వేల కోట్ల రూపాయలలో అందరికి కూడా అప్పుడు ప్రతి సంవత్సరము మన బడ్జెట్లో ఒక 3-4 వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల వరకు కూడా ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఇచ్చినారు. మరి అప్పుడు కూడా నేను ఏదైతే తెలంగాణ రాకముందు నుంచి కూడా కులంలో ఉన్నాను, రాజకీయంలో ఉన్నాను, ఎన్టీ రామారావు అప్పటి నుంచి కూడా. మరి తర్వాత కూడా ఏదైతే ఈ కమ్యూనిటీ కోసం ఒక రైతు బిడ్డగా ఈరోజు కులంని బాధ్యత తీసుకొని గత 2 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నా. మరి అప్పుడు కూడా ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలకు, బీసీ కులాలకు అందరికి కూడా అప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అన్ని కులాలకు ప్రోత్సహించి పథకాలు ఇచ్చినాడు. మరి మున్నూరు కాపులను మాత్రము ఇవ్వలేదు. మరి నేను అప్పుడు కూడా పోరాటం చేశాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనకు అక్కడ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాపులకు 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము అక్కడ కార్పొరేషన్తో నిధులు ఇచ్చినాడు. అప్పుడు ఒక 25,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కిందటనే చంద్రబాబు నాయుడు హయాంలోనే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మా కాపులకు. అట్లా కాదు దేవ గారు, ఇప్పుడు మాట్లాడే అంశాల్లో ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది, సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, బడ్జెట్ కేటాయించలేదు మున్నూరు కాపులకు అనేది ఒకటి మీరు విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మున్నూరు కాపులకు కానీ ప్రాధాన్యత లేదనేది ఒకటి చెప్తా ఉన్నారు. ఇతర బీసీ వర్గాలలో ఉన్న ఇతర సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్న ప్రభుత్వాలు అనేది చెప్తా ఉన్నారు. అంటే మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి గల కారణం అంటే బీసీ అంటే మున్నూరు కాపుల ఐక్యత లేకనా,
లేకపోతే పాపులేషన్ లేకనా, ఎందుకని మున్నూరు కాపుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షత చూపిస్తున్నాయి? మున్నూరు కాపులలో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో సుమారు ఒక 60 లక్షల మంది ఈరోజు ఈ తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నారు. దాదాపుగా ఆంధ్ర కాపులు సుమారు 20 లక్షల మంది ఈరోజు ఉన్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే అక్కడ కాపులకు న్యాయం జరిగినట్టు ఇక్కడ కూడా మున్నూరు కాపులకు చాలా మంది పేదరికంలో ఉన్నారు. దాదాపుగా 80% ఈరోజు పేదరికంలో ఉన్నారు. పేరుకు మున్నూరు కాపులు అంటే రైతు, కుటుంబం, వ్యవసాయం. మరి దానికి తగిన పథకాలు ఉంటే మున్నూరు కాపులు అందరూ డెవలప్ అయ్యేవాళ్ళు ఆర్థికంగా. మరి అప్పుడు ఆ ప్రభుత్వం కూడా మాకు ఏమి ఇవ్వలేదు, మాకు మోసం చేసింది అనేది కూడా నేను ఇప్పుడు మా తెలంగాణలో మున్నూరు కాపులు అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు శ్రీధరబాబు గారు అసెంబ్లీలో అప్పుడు లాస్ట్ అసెంబ్లీలో కూడా ఆ రోజు నేను ఆయనకున్న సన్నిహితంతో వారిని నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు దేవయ్య గారు మీరు ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నారు, మరి ఏంటి ఈ గవర్నమెంట్ లో మీకు అన్ని కులాలకు వచ్చింది, మీకు ఎందుకు ఇవ్వలేదు అంటే, మరి ఇవ్వలేదు, నేను అడుగుతున్నాను, నేను ఆల్రెడీ కూడా టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు మీకు కోపం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద? ఆ రోజు కాంగ్రెస్ వైపు చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ని గెలిపేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపులకి 5 ఎకరాల భూమి ఇచ్చింది, కాపులకి 7 ఎకరాల భూమి ఇచ్చింది. అదేవిధంగా మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉన్న అతని వ్యక్తికి రాజ్యసభ ఇచ్చింది. ఆ రాజ్యసభ సందర్భంలో మీరు కూడా రికమెండ్ చేసినట్టు సమాచారం ఉంది. ఏదంటే మున్నూరు కాపు సంఘం నుంచి మాకు మా సహచర సోదరుడికి రాజ్యసభ ఇవ్వాలనేది మీరు కూడా రికమెండ్ చేశారు. అంటే ఈ సందర్భంలో సామాజిక స్పృహతోటి ఏదైతే నాయకత్వం కోరిందో ఆ కోరికల్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది ఆ రోజు, కేసీఆర్ ప్రభుత్వం. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మున్నూరు కాపులు కోపం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకటే, 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యులు దాదాపుగా కమ్యూనిటీ నుండి 2 ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, మరి అప్పుడు రవిచంద్ర గారికి ఇవ్వడం జరిగింది. డి శ్రీనివాస్ గారు ఉన్నారు. 50 లక్షల 60 లక్షల మంది ఉంటే 8-9 మందికి ఇచ్చినప్పుడు ఒక్కడైనా కూడా అసెంబ్లీ కొట్లాడలేదే. మరి అవతల బీసీ కులాలు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. పథకాల రూపంలో యాదవులకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినారు, గొర్రెల రూపంలో, గంగపుత్రులకు ప్రాజెక్టులు. మరి అప్పుడు మీకు ఆగ్రహం రావాల్సింది ప్రభుత్వం మీద కాదు కదా. ఏదైతే మున్నూరు కాపుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం, మీరు చెప్తా ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఈ మన సామాజిక వర్గం నుంచి ఇంతమంది నాయకత్వం ఉన్నప్పుడు కులం కోసం డిమాండ్ చేయాల్సింది, కులం కోసం కొట్లాడవలసింది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఏదైతే కులానికి కావాలో, కులకు సంబంధించిన కుటుంబాలకు న్యాయం జరగాలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ఫలాలను తెచ్చి కులాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. మీకు వాళ్ళ మీద ఎందుకని కోపం రాలేదు? ఎందుకు, నేను అక్కడ మాకు అప్పుడు విశాఖ మంత్రి వర్యులు మన జోగురామన్న గారు ఉన్నప్పుడేమో ల్యాండ్ ఇచ్చినారు. ఆయన భూమిని చూడకుండా మాకు 5 వాళ్ళు ఎంతో ఎకరం 2 ఎకరాలు ఇస్తారంటే అప్పుడు కూడా నేను లొల్లి పెట్టినాను, మేము ఇంత సంఖ్య ఉన్నాము, మీరు అక్కడ యాదవులకి ఎట్లా 10 ఎకరాలు ఇస్తారు, రెడ్డిలకి ఎట్లా 10 ఎకరాలు ఇస్తారు, మాకెందుకు తక్కువ ఇస్తారని అప్పుడు నేను అంత లొల్లి చేస్తేనే తర్వాత 5 ఎకరాల భూమి జోగురామన్న గారు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు అక్కడ ఆయన భూమి చూడక ప్రతి ఒక్క బీసీలకు అందరికి కూడా మంచి భూమి వచ్చింది. మాకు వచ్చేవారు లోయ, ఆ లోయలో కూడా తర్వాత ఆయన అయిన తర్వాత గంగ్ల కమలాకరణ గారు బీ శాఖ మంత్రి వచ్చినారు. కమలాకరణ గారు వచ్చిన తర్వాతనే మేము బీసీ సాధికార సంఘం నుంచి నేను కూడా దానిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను సంఘంలో. కొవ్వూరు భాస్కర్ రావు గారు ఆత్మగౌరవ భవనాలు ట్రస్టులు ఏర్పాటు చేసి అందరికి భూములు ఇప్పించినాడు. మాకు వచ్చే వరకు ఏముంది, లోయ ఉంది. ఆ లోయనన్నా మేము కట్టుకుంటామని ప్లాన్ చేస్తే ఆ మట్టి తీసుకొచ్చి ఎత్తిపోస్తారు 10 కోట్ల రూపాయలు కూడా ఆ మట్టి తీయలేము ఇవాళ. నేను అప్పటికి కమలాకరణ గారికి చెప్పిన, రవిచంద్ర గారు కూడా, ఎంపీ గారు కూడా రాజ్యసభ. మీరు చెప్పే కమలాకర్ గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమిని ముందు తీసుకెళ్లి సరి చేసుకుని కట్టుకోవాల్సిన బాధ్యత, నిధులతో ముందుకు పోవాల్సిన బాధ్యత సంఘాలకు ఉంటది కదా, సంఘానికి. సో అటువంటి బాధ్యత ఆ నాయకత్వం ఎందుకు చేయలేకపోయింది? అప్పుడు కూడా వాళ్ళు కమలాకరణ గారు బీసీ శాఖ మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, మన వజ్రరాజు రవిచంద్ర గారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. ఇటు బీ శాఖ మంత్రి అంటే ఈ 136 కులాలకు ఆయన మంత్రి. ఇక్కడ రాజ్యసభ సభ్యులు అంటే ఇక్కడ మా గౌరవ అధ్యక్షుడు అంటే వాళ్ళిద్దరి మీద మేము నమ్మకము అనుకున్నాము. మళ్ళీ
ఒక మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు, మరి ఈ రోజు చైర్మన్ నుండి అధ్యక్షుడు నుండి కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోయినారు. అసలు అయితే వాళ్ళు కూడా మేము ఏం చేసామంటే సంఘం నుంచి కాకుండా వాళ్ళు ఒక కౌన్సిల్ ఒకటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా అలా నేనేం ట్రస్టులు లేను, దానిలో ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఈ రోజు ఆ లోయగా మిగిలేదు కాదు. మా దానిలో ఉన్న వాళ్ళు కొంతమంది జర డబ్బు ధనవంతులు జర ఉన్న వాళ్ళు అలా అది ఏర్పాటు చేసుకొని మేము 150 కోట్ల టవర్ కడతామని నేనే దాన్ని డిజైన్ చేసి ఇచ్చాను. ఆ మొత్తం కూడా ఒక అమెరికాలో ఎట్లా ఉంటుందో అట్లాంటి డిజైన్ చేసి ఇచ్చి టూరిజం ప్లాజాలో చేపించినప్పుడు కమలాకరణ గారు మేము సీఎం గారితో 10 కోట్లు ఇప్పిస్తాను అని వారన్నారు. మళ్ళీ ఆ 5 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రకటించినారు. తర్వాత డోనర్లను కూడా ఒక 10-15 కోట్ల రూపాయలు ఆ రోజు మేము దగ్గర నుండి రాపించి ఇచ్చినాము. 25 నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకున్న కమిటీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు కరెక్ట్ చేయలేకపోయినారు రాజకీయంగా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, దానిని బిజీ అయిపోయినారు. తర్వాత దాన్ని ఇప్పుడు ఇలా ఎక్కడేస్తే గొంగలు అక్కడనే ఉంది. దాని మీద కూడా ఈ రోజు కూడా నేను పోరాటం చేస్తున్నాను. మీరు ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు, మీరు అందరూ కూడా 33 జిల్లాలకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి మీరు ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడైతే బాధ్యత రహితంగా అయితే మీరు పని చేయాలి కదా, కట్టాలి కదా. 6 టవర్లు ఏర్పాటు చేసినాం డిజైన్ అయితే. ఒక హాస్పిటల్ కావాలనుకున్నాడు, ఒక గర్ల్స్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్, ఒక స్కిల్ సెంటర్, ఒక ఆడిటోరియం, 33 జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రూమ్స్, అకామిడేషన్ ఇవన్నీ కూడా నేను మొత్తం డిజైన్ చేసి ఇచ్చాను. అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ ట్రస్ట్ కు సంబంధించిన బాధ్యుల నాయకత్వం మీద? ఇప్పుడు ఒకటే అది ఎలాగో అది మునిగిపోయింది. అది అసలు మునిగిపోయిన నావా అదేం కాదు. ఇప్పుడు కూడా నేను ఏదైతే అప్పుడు ఉన్న మన గౌరవ అధ్యక్షులు ఇప్పుడు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి వాళ్ళకి పవర్ లేదు. వారు ఏం చేయాలంటే 33 జిల్లా అధ్యక్షులతో ఒక మీటింగ్ పెట్టి అందరిని పిలుచుకొని మరి దీన్ని ఎట్లా చేద్దాం, మన అందరం కూడా డొనేషన్లు కలెక్ట్ చేసి దాన్ని నిలబెట్టుకుందాం అనేది వాళ్ళు రవిచంద్ర గారు అది చేయాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు మేము ఇంతమంది క్యాబినెట్ లో 20 మంది ఉన్నా కూడా ఆ వేరే కులాలు అందరూ కూడా పథకాలు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు ఇస్తే మా వాళ్ళకి అడిగే దమ్ము ధైర్యం లేకపోయింది. ఈ రోజు అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి నాకు ఆవేదన ఉంది. నేనేది కులం కోసం కూడా నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నట్టయితే ఈ రోజు అసెంబ్లీలో నేను ఉండేవాడిని. అసలు అయితే నేను అడిగేవాడిని, కులం కోసం అడిగేవాడిని. ఈ రోజు మా కులం కోసము, మున్నూరు కాపుల కోసము అసెంబ్లీ అడిగే ధైర్యం ఇప్పటివరకు ఒకరికి లేదు. ఈ రోజు ఒక బ్రాహ్మణ కులం సోదరుడు, ఒక మంత్రి శాసనసభ్యులు దుద్దిల శ్రీధరబాబు గారు అడిగారు. నేను నాకున్న సన్నిహితం ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో అంతమంది శాసనసభ్యులు ఉన్నా మున్నూరు కాపు సంఘం నుంచి, మున్నూరు కాపు కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం ఉన్న శాసనసభ్యులుగా వాళ్ళు ఆ రోజు మున్నూరు కాపుల ప్రస్తావన తేపోవటంతో ఆ రోజు శ్రీధర్ బాబు గారు మున్నూరు కాపుల్ని ఓన్ చేసుకుంటూ ఆయన ప్రస్తావించారు. అంటే ఒక ఐక్యత గాని, మున్నూరు కాపుల పట్ల సోదర భావంతో ఉండాలనే భావన గాని మీరు చెప్పే వ్యాఖ్యలతో మనం గమనించినట్లయితే మున్నూరు కాపు ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకత్వం ఆ రోజు మున్నూరు కాపుల పట్ల ఆలోచించలేదు. అదొక భాగం. అయితే రెండో అంశం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సంఘ నాయకత్వం కానీ, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులుగా ఉన్న మీరు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్నూరు కాపులకు న్యాయం జరగట్లేదనే భావంతో మీరు కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు, అవునా? మాకు ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు మున్నూరు కాపులకు పదవులు ఇచ్చడం జరిగింది, ఇవన్నీ జరిగింది, కొంతవరకు న్యాయం చేస్తారని అనుకుంటాం. కానీ కులంలో ఉన్న, పేదరికంలో ఉన్న మున్నూరు కాపులకు న్యాయం చేయలేదు. ఒక్క రోజు కూడా, ఒక 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక్కరోజు రాష్ట్ర కమిటీని, రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులను కూడా తీసుకుపోయి కలిపి నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మున్నూరు కాపు సంఘం పట్ల వివక్షతో రాష్ట్ర కమిటీ కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు, నాయకత్వంతో మాట్లాడలేదనే భావన ఉన్నది. కారణం ఏదైనా కానీ ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, కాంగ్రెస్ తో ముందుకు పోయారు. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎందుకు కోపం వచ్చింది మీకు? కాంగ్రెస్ మీద ఎందుకు కోపం అంటే మాకు వచ్చినాక తర్వాత కాంగ్రెస్ పార్టీ మాకు మున్నూరు కాపు అక్కడ వేములాడ నుంచి మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు గెలిచారు. వారికి ఒక ప్రభుత్వం వేయించినారు. కొండ సురేఖ గారు, కొండ మురళి గారు, మరి అక్కడ పద్మశాలీలు కొండ సురేఖ మా వాళ్ళని వాళ్ళు ఓట్లు వేశారు, మున్నూరు కాపులు మా ఆడబిడ్డ అని మేము ఓట్లు వేసాము, వరంగల్ నుంచి గెలిపించుకున్నాము, గౌరవించి వారు మరి ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రిగా మన కొండ సురేఖ గారికి ఇచ్చినారు. చాలా సంతోషం.
ఈ రోజు బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ జిల్లా ఒక బీసీ బిడ్డ, వారు కూడా సామాజిక స్పృహ కొద్దీ నీది కార్పొరేషన్ మనం ఇస్తాను మాట ఇచ్చినామని శ్రీబాబు గారి దగ్గరికి, పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి, ఆర్ శ్రీనివాస్ గారి దగ్గరికి మేము వెళ్ళాము. వాళ్ళు మాకు పిలిచి సెక్రటరియట్ లో ఇంకా అందరినీ, ఇంకా మాకు ఇక్కడ మహాసభ వాళ్ళు ఉన్న ట్రస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు అందరినీ కూడా నేను కూడా పిలిచినాను, వారు కూడా పిలిచినారు. అందరం ఒక సెక్రటరియట్ లో పోయిన తర్వాత మీ కార్పొరేషన్ మేము మాట ఇచ్చినాము, కార్పొరేషన్ ఇస్తాము, విధి విధానాలు ఎలా ఉండాలి మీకు ఎట్లా అంటే, మేము అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఆ బైలాస్ మొత్తం తీసుకొచ్చి వారికి మేము అక్కడ బావులింగంపల్లిలో అందరిని పిలిచాం. వారు దానం నాయందర్ వచ్చినారు, ఆర్ శ్రీనివాస్ గారు వచ్చినారు, విఎన్ మంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా పిలిచి వారికి ఆ విధి విధానాలను కూడా మేము ఇచ్చినాము. తర్వాత అక్కడ అందరు కూడా ఒక డిసైడ్ చేశారు, మీరు మాకు ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే ఆ సంఘాలకు కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చి ఎవరైతే అప్పుడు ఒక ఎంపీగా బండ ప్రకాష్ గారికి ఇచ్చినారు, ఒక ఎమ్మెల్సీగా అప్పుడు ఆయనకు మన వారికి యాదవ్లకు ఇచ్చినారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు. అలాగే మీ ప్రభుత్వంలో కూడా, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా వాళ్ళు, మీరు మా సంఖ్య కూడా ఎక్కువ ఉంటే వేరే వాళ్ళు 10-15 టికెట్లు ఇస్తే మీరు 4 ఇచ్చినారు, దానికి గెలిచేటి 2 ఉన్నాయి, 2 గెలిచినాం మేము. మీరు ఈ నామినేటెడ్ పదవులలో కూడా మాకు అవకాశం ఇవ్వాలా, సంఘాలలో అయితే ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఈ కార్పొరేషన్ కూడా మా సంఘాలు ఉన్న వాళ్ళకి మెంబర్స్ చైర్మన్ ఇవ్వండి అనేది ఒక మేము ఆ రోజు ఇచ్చినాము. తర్వాత ఆర్ శ్రీనివాస్ గారు, బీసీ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారు, దానం నాయందర్ వీళ్ళందరూ కూడా టైం తీసుకున్నారు. మేమందరం కూడా ఒక 1000 మందిని పోయి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర మా వినతి పత్రం, మా విధి విధానాలు, మీరు అంతకుముందు కార్పొరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. పాలాభిషేకాలు కూడా చేస్తాం మేము. అవును, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఆర్ శ్రీనివాస్ గారికి, ఆ బీసీ శాఖ మంత్రి వర్యులు శ్రీబాబు గారు, మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, శ్రీబాబు గారికి, కొండ సురేఖ గారు. ఈ లోపు ఏమైంది? పాలాభిషేకం చేసిన మీకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఎందుకంటే? రేవంత్ రెడ్డి గారి మా కోపం అని కాదు, 8 నెలలు అయిపోయింది ఇప్పుడు కార్పొరేషన్ ప్రకటించేసి. మన అసెంబ్లీలో నేను అమెరికాలో ఉన్నప్పుడు మీ కార్పొరేషన్ ప్రకటించారా, ఫెడరేషన్ ప్రకటించారా? కార్పొరేషన్ మాకు ప్రకటించింది, మాకు వాళ్ళ పేపర్లు ఆలే ఇచ్చినారు. సెక్రటరియట్ నుంచి కూడా బీసీ శాఖ మంత్రి వర్యులు ఆ చాంబర్ నుంచి కూడా మాకు కార్పొరేషన్ అనేది వచ్చింది. తప్పకుండా మేము ఫండ్స్ 5,000 కోట్ల రూపాయలు ఫస్ట్ నుంచి అడుగుతున్నాము, కనీసం ఒక 3,000 కోట్లు అన్ని అని మేము అన్నాము. తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారితో మీకు తప్పకుండా మీరు సంఖ్య ఎక్కువ న్యాయం చేస్తామని శ్రీబాబు గారు అన్నారు, మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారు కూడా అన్నారు. మీరు కొండా సురేఖ గారు మద్దతు తెలపట్లేదా మీకు? ఎందుకు, తప్పకుండా మద్దతు ఉంది, అందరికి మద్దతు ఉంది. కానీ మద్దతు ఉంటే లాభం, ఆకలేదు, నాకు అన్నం పెట్టేటోడు కావాలి కులానికి. ఈ రోజు మా వాళ్ళు 100 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 2 ఉన్నారా, ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? ఇప్పుడు కార్పొరేషన్ ఇచ్చారు, పాలాభిషేకం జరిగింది, ఆ రోజు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఆది శ్రీనివాస్ గారు బాధ్యత వహించారు ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని. దాని తర్వాత ఎందుకని విస్మరిస్తున్నారు మున్నూరు కాపులు అంటే? మీరు అందరూ చూడండి, ఆది శ్రీనివాస్ గారు బాధ్యత వహించినాడు, మున్నూరు కాపు కమ్యూనిటీ ఆయన గెలుస్తున్నారు, ప్రభుత్వం ఇప్పున్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు అని అందరూ అనుకుంటున్నాము. ఈ రోజు కార్పొరేషన్ గురించి అని మా అందరిని పిలిచి సెక్రటరియట్ లో ఇస్తాము, ఫండ్స్ ఇస్తాము, విధి విధానాలు ఏం కావాలా అన్ని ఇస్తామని చెప్పిన ఆర్ శ్రీనివాస్ గారే ఈ రోజు మీరు, నేను అమెరికాలో ఉన్నప్పుడు మా అఫేర్స్ కౌన్సిల్ మీటింగ్ లో రవిచంద్ర గారు వీళ్ళందరూ ఎవరిని జిల్లా అధ్యక్షులు గారు ఎవరిని పిలవకుండా ఓన్లీ వేమనాడ నుంచి ఒక 20 మంది, రవిచంద్ర ఇంటి దగ్గర ఉండే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి 10-20 మంది, ఈ 40 మందితో జిల్లాకు రాష్ట్రానికి సంబంధం లేకుండా నువ్వు ఆశీనన్న గారు వచ్చేసి మేము కార్పొరేషన్ ఇవ్వడం లేదు, మేము సొసైటీ ఇస్తాము, మీరు అవి రిజిస్టర్ చేసుకోండి అని చెప్పడం ఎంతవరకు భావ్యం ఇది? అంటే ముఖ్యమంత్రి మీద కోపం, ముఖ్యమంత్రి గారి మీద కోపం వద్దంటున్నారు. మేము గెలిపించినాం ఈ రోజు అయితే, మా వాళ్ళు 26 మంది పోటీ చేస్తే ఈ రోజు మేము గెలిపించినాం. ఎంతమంది ఏం పోటీ చేశారు? 10 మంది బీఆర్ఎస్ లో గెలిచారు, మంత్రులు కూడా ఓడిపోయినారు ఒక్కొక్కరు అయితే. ఎంతమంది ఈ రోజు అయితే, ఈ రోజు 10 మంది బీఆర్ఎస్ లో ఉన్నారు, 2 గెలిచారు, దానం నాయందర్ గారు, ఒక గంగుల కమలాకర్ గారు, 2 గెలిచారు. ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు? నువ్వు మేము గెలిపించినా కూడా మాకు మీ ప్రభుత్వం వస్తా సత్తదా ఉన్నప్పుడే లేదు, ఇప్పుడు వస్తా రాదా మీ కాంగ్రెస్ పార్టీ మాకు మెనీ పోస్టర్లు పెట్టింది. తప్పకుండానే మేము అందరం కూడా మా వాళ్ళని కూడా కొట్టేస్తున్నాం. బీజేపీలో కూడా 6 సీట్లు ఇచ్చినారు, బీజేపీలో కూడా 6 సీట్లు ఇస్తా కూడా అక్కడ బండి సంజయ్ గాని, అరవింద్ గాని వీళ్ళందరూ కూడా ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు? కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకంగా మాకు కార్పొరేషన్ ఇస్తుంది, మాకు ఒక 5,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు వస్తాయి, కులం బాగుపడుతుంది అనేది అనుకున్నాము. ఎందుకంటే మా వాళ్ళు ఎంతో మంది మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా కులం గురించి మాట్లాడే ఈ రోజు అయితే
నేను కూడా వాళ్ళతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా నేను ఉన్నాను. ఈ రోజున 55 సంవత్సరాలు నేను ఇవాళ ఉన్నాను. చిన్న పిల్లాన్ని ఏం కాదు, అధ్యక్షుడిగా అంటే మీ ఏదో వచ్చి పనిచేస్తున్నాను. అంటే దేవ గారు, కులం అంటే కుల నాయకత్వం, రాజకీయాల్లో నాయకత్వం వహించే వాళ్ళే చేయగలుగుతారా? రాజకీయాలకు అతీతంగా ఉండే వాళ్ళు కులానికి నాయకత్వం చేయగలుగుతారా? అంటే మీ ఆలోచన ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు కులానికి ఏం చేయలేకపోయారు, దానివల్ల ఓడిపోయారు అనేది అంటా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పోటీ చేశారు, అంతకుముందు ప్రాధాన్యత వహించారు కులం నుంచి ప్రజాప్రతినిధులుగా, ఇప్పుడు ఓడిపోయారు వాళ్ళు గత ఎన్నికల్లో మీరు ప్రస్తావించిన అంశాల్లో. ఇద్దరు మాత్రమే గెలవటం జరిగింది. అందులో కొండా సురేఖ గారు ఒకళ్ళు, మిగతాది ఆది శ్రీనివాస్ గారు. బీజేపీ నుంచి పోటీ చేసిన మున్నూరు కాపు కుటుంబ సభ్యులు కూడా ఓడిపోయారు. ఇప్పుడు కులం వైపు నుంచి బాధ్యత వహిస్తూ నాయకత్వం వహిస్తున్న మీరు కదా ఈ సమస్యల మీద పోరాడాల్సిన అంశం. వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నవాడా? ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండి కులానికి నాయకత్వం వహించే వాళ్ళ దగ్గరికి కాంగ్రెస్ నాయకత్వం వెళ్ళదు కదా. ఇప్పుడు ఎంత స్ట్రాటజికల్ అపెక్స్ కమిటీ చేసుకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం దగ్గరికి కాంగ్రెస్ వెళ్ళదు, కాంగ్రెస్ నాయకత్వం దగ్గరికి బీజేపీ వెళ్ళి పోరాడదు. వాళ్ళంతా రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు. వాళ్ళు సామాజిక స్పృహతో నాయకత్వం వహించే నాయకత్వం అవదది. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సంబంధించి మందాకృష్ణ మాదిగ గారు రిజర్వేషన్ సంబంధించి పోరాటం చేస్తున్నారు. అంటే గత 30 సంవత్సరాల నుంచి అంశాల వారీగా ఆయా రాజకీయ పార్టీలతో డిమాండ్ పెడతా ఉన్నారు, దానికి సంబంధించి పోరాడుతూ ఉన్నారు. అదే సిస్టంలో ఏదైతే తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్న మున్నూరు కాపుల పట్ల రాజకీయ పార్టీలు విస్మరిస్తూ ఉన్నాయో, దూరంగా పెడతా ఉన్నాయో, దాని మీద పోరాడి వాళ్ళతో డిమాండ్ల సాధనతో తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎటువంటి డిమాండ్లతో ఆందోళనకు సిద్ధమవుతుందా లేదా, ఆందోళన చేస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూలమైన చర్చలు జరిపి పరిష్కరించుకుంటుందా? ఎందుకంటే తెలంగాణ విడిపోయిన తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీ బలం కోసము కులంను బాధ్యత బరువు మోసినప్పుడు, ఏదైతే పార్టీ బాధ్యత మోసినప్పుడు ఎట్లా ఉంటదంటే, పార్టీ అనేది ఒక దిక్కు, కులం అనేది రెండు ఉంటాయి. ఇక్కడ ఒక దిక్కు కులం బాధ్యత వేయాలా, ఒక దిక్కు పార్టీ బాధ్యత వేయాలా. ఎందుకంటే నువ్వు కులం ఉంటేనే పార్టీలకు వెళ్ళగలిగినావు కదా ఎవరైనా కూడా. ఈ రోజు మీరు చెప్పండి, ఈ రోజు ఇంతమంది కూడా ఒక ఎమ్మెల్యే కూడా కుల బలం లేకుండా ఈరోజు ఇండిపెండెంట్ గా పోలేరు ఎవరు కూడా. కుల బలం తర్వాతనే బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనార్టీలైనా కూడా అరే వాడు కులంలో ఒక ఐడెంటిఫై అయ్యిండు, వాళ్ళకి బాగా చేస్తుండే, వాళ్ళ కులంలో ఒక న్యాయం చేస్తుండంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రేపు పొద్దున ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజ్యసభ అవుతారు, మినిస్టర్లు అవుతారు. ఈ రోజు మేము కూడా ఏం చేస్తామంటే, కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రి వర్యులు, మరి వారు న్యాయం చేస్తారు అనుకున్నాము. ఈ రోజు రవిచంద్ర గారు కులం కోటలో ఎంపీగా అయినారు. వాస్తవం చెప్పాలంటే ఈ కులంలో ఇంతమంది ఉన్నారు. రాజ్యసభ మండ ప్రకాష్ గారికి ఎట్లా ఇచ్చినారు కేసీఆర్ గారు, ఈ రోజు కూడా కులంలో కూడా రవిచంద్ర గారు, వీళ్ళంతా కొండదేవయ్య గారు, వీళ్ళంతా ఒక యూనిట్ ఉన్నారనుకొని రాజ్యసభ ఇచ్చినారు. వారు ఆ గౌరవ అధ్యక్షులు ఉన్నారు. అఫేర్స్ కౌన్సిల్ చైర్మన్ కమలాకర్ అన్న గారు ఉన్నారు. వీళ్ళిద్దరి ద్వారా కులంకి ఏం జరిగింది అనేది ఈ రోజు నా మీద ఒత్తిడి. నేను కూడా మేమంతా బంధువులమైనా కూడా ఈ రోజు నాకు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని వాళ్ళు న్యాయం చేయలేదంటారు కులానికి? అంటే కులం పట్ల గానీ మీ నాయకత్వం పట్ల గానీ వివక్షత ఎందుకు ముందుకు పోయారంటారు? ఎందుకంటే మీరు కేసీఆర్ దగ్గర తీసుకుపోయి మీరు బీసీలకు యాదవులకు 3,000 కోట్ల రూపాయలు గొర్రెలు ఇస్తున్నారు, మన గౌడ్స్ కు ఈరోజు నీళ్ళ కేపులు ఇస్తున్నారు, వైన్స్ లలో వాటా ఇస్తున్నారు, మన ఏదైతే వాళ్ళ ఆదాయంలో కూడా ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పద్మశాల టెక్స్టైల్ రూపంలో 1,000 కోట్ల రూపాయలు ఎక్కడ నా పక్క పండి కేటీఆర్ గారు అక్కడ పోటీ చేశారు, నేను వెండాలో నేను పోటీ చేశాను ఎమ్మెల్యేగా. నాకు తెలుసు కదా పద్మశాలు. అప్పుడు సిరిసిల్లకు చిరంజీవి గారు కూడా తీసుకెళ్లినాము. సిరిసిల్ల పేరు ఉరిసిల్ల ఉండే, ఉరిసిల్ల అంటే ఉరి పెట్టుకొని చనిపోతుండే అందరు పద్మశాలి కూడా ఆర్థికంగా వెనుకబడిపోయినారు. అప్పుడు ఈయనతోని కొద్దిగా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనతోని కొద్దిగా అప్పుడు ఓన్ చేసుకున్నారు కరీంనగర్ జిల్లాలో. అట్లా వారు తెలంగాణ ఉద్యమంలో వారు ముందుకు వచ్చినారు, సక్సెస్ అయినారు. ఏదేమైనా ఈ మున్నూరు కాపులు ఇన్ని లక్షల మంది ఉన్న మున్నూరు కాపులను విస్మరించడం అనేది బీఆర్ఎస్ విస్మరించింది. మేము సపోర్ట్ చేయలేకపోయినా ఓడిపోయినారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. మళ్ళీ మీరు మా ఓట్లు కావాలి, కాపుల ఓట్లు కావాలనుకున్నప్పుడు మీరు మాకు కార్పొరేషన్ మన మేనిఫెస్టోలో కార్పొరేషన్ ఎందుకు పెట్టినావు? సొసైటీని పెట్టేది ఉండే. మేము ఎందుకు ఈ రోజు కొట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేగా ఆర్ శ్రీనివాస్ గారు నేను ఇద్దరము ఎమ్మెల్యేగా పోటీ చేస్తాము 20 సంవత్సరాల క్రితం 2009 లో. నేను ఇద్దరము ఈ కాపులు ఉంటే ఇక్కడ ఓడిపోతే దొరలే ఇక్కడ ఎప్పటికైనా అవసరం అనుకుని ఆయనకు అనుసరించి వచ్చిన తర్వాత ఆయన వచ్చినప్పుడు బాధ్యత తీసుకున్నప్పుడు అఫేర్స్ కౌన్సిల్ బాధ్యత నీకు రవిచంద్ర గారు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు గౌరవ అధ్యక్షులు ఇచ్చినప్పుడు ఓకే దేవ గారు ఇక్కడ చెప్పాలి కదా. ఒకటి అన్న, దీంట్లో ప్రధానమైన అంశం ఇప్పుడు నాయకత్వం మీద కులానికి సంబంధించిన లక్షలాది
మంది ప్రజలు, అదేవిధంగా అదే స్థాయిలో కుటుంబాలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. మా సామాజిక వర్గానికి నాయకత్వం ఉంది, ఆ నాయకత్వం కులం పట్ల ఆలోచిస్తుంది, వీళ్ళు కులం కోసం పోరాడతారనే ఆలోచన ఉంటుంది. అది మీరే చెప్తా ఉన్నారు, 60 లక్షల మంది మున్నూరు కాపు కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఉన్నారని. దీంట్లో ఏదైతే మీరు చెప్పే నాయకత్వం వాళ్ళు కులం పట్ల కానీ కుటుంబ సభ్యుల పట్ల కానీ ఆలోచించలేదు కాబట్టి మేము మార్పు కోరుకున్నాం, కాంగ్రెస్ వైపు వెళ్ళాం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది, దాని మీద కార్పొరేషన్ వైపు ముందుకెళ్ళింది. దానికి సంబంధించిన డిమాండ్ సంబంధించిన అంశంలో మున్నూరు కాపు సంఘం వైపు నుంచి డిమాండ్లతో ఆందోళన చేసి సాధించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటది కదా. కంపల్సరీగా ఇప్పుడు ఆవశ్యకత అంటే ఇప్పుడే మొదలు పెట్టినాము. ఈ రోజు మేము 5,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేసాము, ఫండ్స్ లేవనుకున్నప్పుడు కనీసం దానిలో 2,000 కోట్లు 3,000 కోట్ల కార్పొరేషన్ ఇవ్వాలి. నేను అమెరికా లేని టైంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను, 33 జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరినీ పిలుచుకొని అఫేర్స్ కౌన్సిల్ చైర్మన్ గా ఆది శ్రీనివాస్ గారు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆ లోయ సంగతి ఏంటని చూడాలి. ఏది అంటే 500 కోట్ల రూపాయలు అప్పుడు కేసీఆర్ గారు భూమి ఉంది, అంటే ఆది శ్రీనివాసరావు గారు ఏదైతే మున్నూరు కాపు సమస్యల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించడంలో విఫలమయ్యారని భావిస్తా ఉన్నారా? 100% గా నేను అనడం కాదు. ఈ రోజు 33 జిల్లాలో ఉన్న అధ్యక్షులు గాని కమిటీ గాని మున్నూరు కాపులు అందరూ అనుకుంటున్నారు, నువ్వు 8 నెలలు అయిపోయింది, ఆర్య వయసులకు ఇచ్చారండి కార్పొరేషన్. ఆర్య వయసుల కంటే మేము మనం సంఖ్య ఎంత తక్కువ ఉన్నాం చెప్పండి ఈ రోజైతే. అంటే అట్లెందుకు అనుకోవాలి, 13 కార్పొరేషన్లు ఇచ్చినారు. అట్లెందుకు అనుకోవాలి? మున్నూరు అడిగింది ఒకటే కార్పొరేషన్. అట్లా కాదు, ఆది శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి కాదు కదా. ఆది శ్రీనివాస్ గారు డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించట్లేదేమో, దాన్ని తీర్చట్లేదేమో. అది ఇప్పుడు ఒకటే, మేము ఎవరు లేనప్పుడు అమెరికాలో నేను ఉన్నప్పుడు సొసైటీ 50 కోట్లు ఇచ్చిందని చెప్పిన 50 లక్షల మంది 50 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు తీర్మానం వల్ల అన్నాడు, ఒక్కరోజు మేము మటన్ పని చేస్తే ఆ మొత్తం 50 కోట్లు మేము జమ చేసుకుంటాము, మీరు డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వకపోండి. మీరు 50 కోట్లు ఏందండి మున్నూరు కాపుల కార్పొరేషన్ ఇస్తామని మీరు పెట్టి ఈ రోజు రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు మీరు కూడా మోసం చేస్తారా? టీఆర్ఎస్ లో కానీ తీర్మానం మల్లన్న గారు అడిగారు. ఈ రోజు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా మీరు 50 కోట్ల రూపాయలు ఎలా సొసైటీ ఇస్తారు? 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 5 సంవత్సరాలు 15 లక్షల కోట్లు. మేము అడిగింది 3,000 కోట్లు అడిగిన 1% అడిగినాము. ఈ రోజు మేము ఓట్లు వేస్తే మీరు రాజ్యాధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రోజు ఎందుకు ఓట్లు వేస్తే మీరు వచ్చింది అంటే దానికి 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 4 గెలుస్తున్నారు, 22 మంది మా కులము, మీరు ఏం చేయలేరు అని చెప్పేసి కూడా ఓడగొట్టేసారు. మీరు ఏ పార్టీలు ఉన్నారు దేవయ్య గారు. ఇప్పుడు మున్నూరు కాపుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా చూసే విధంగా ఏ డిమాండ్లతోటి ఆందోళనకి వెళ్ళే ఆలోచనతో ఉన్నారు? ఎటువంటి ఆందోళనలకి శ్రీకారం చుట్టాలనుకున్నారు? మేము ఆందోళన ఏం లేదండి. మేము ఎట్లా బీఆర్ఎస్ పార్టీ మాకు మోసం చేస్తే వాళ్ళు ఎట్లా ఇంటికి వెళ్ళారు, స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు కులంలో పుట్టిన ఒక్కడు కూడా ఓటు వేయడండి. కులం మీద గౌరవం ఉండి, కులమే నాకు ముఖ్యమని, ఈ కులంలో పుట్టినా చచ్చినా ఈ కులంలో అందరం యూనిట్గా ఉండాలనుకున్నవాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెడతాము, మీరు రావాలి, మీరు అందరూ అని అంటున్నారు. నేను జస్ట్ అక్కడ లేడీస్ మాట్లాడినారు కాబట్టి ఆ వడభోజనాల్లో మనము రేపొద్దున మున్నూరు కాపులందరికీ ఒక్క ఓటు కూడా వేయమని లేడీస్ స్టేజ్ మీద మాట్లాడినారు. మహిళలు అయితే వనభోజనానికి వచ్చిన మహిళలు మాట్లాడినారు కాబట్టి నేను స్పందించి నేను మాట్లాడడం జరిగింది. ఓకే, మరి అంశం తీసుకుందాం దేవయ్య గారు. మీరు ప్రజారాజ్యం సందర్భం నుంచి కూడా రాజకీయాల వైపు కూడా ఉన్నారు, అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 2007లో ప్రజారాజ్యం సందర్భం, అదే సందర్భంలో ఎన్నికల్లో పోటీ చేయటం, చిరంజీవి గారితో ఆ రోజు కలిసి పనిచేయటం, అదేవిధంగా వేముల వాళ్ళలో సత్రం కట్టడం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాపు ఉద్యమాల్లో, కాపు సంఘాల్లో, కాపు కుటుంబాలను ఆదుకునే విధానంలో ఓ ప్రాధాన్యత, అదేవిధంగా మీకంటూ ఒక పేజీ అనేది ఉంది దీంట్లో, ఏదైతే కుల సమీకరణలో కానీ సామాజిక అంశాల్లో కానీ. అసలు మీరు ఈ వైపుగా ఎందుకు ఆలోచించారు? జనరల్గా ఏంటంటే రాజకీయ కోణము, ప్రజాప్రతినిధిగా ఉండాలి అనే ఆలోచన అనేది జనరల్గా ఎక్కువ వస్తుంది. మనం చాలా మంది ప్రస్తావించుకున్నాం, మన స్నేహితుల బృందంలో కానీ, మీకు సంబంధించిన సన్నిహితులు కానీ, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యులుగా, మంత్రులుగా పోతున్న సందర్భం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. మీరు సామాజిక అంశంలోనే సామాజిక స్పృహతోటే మున్నూరు కాపు సంఘానికి, మున్నూరు కాపులకు సేవ చేయాలనే భావన, ఓవరాల్గా
కాపులకు సేవ చేయాలనే భావన ఎందుకు మీకు ఎక్కువ ఉంటుంది ఈ ఆలోచన? చాలా వాల్యుయబుల్ పాయింట్ ఇది. ఎందుకంటే అందరు కూడా ఆలోచించదగ్గ మీరు అడిగినారు అది. ఎందుకంటే వేములవాడ అనేది ఒక పల్లెటూరు, ఒక దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము. నేను పుట్టినప్పుడు 55 సంవత్సరాల క్రితము, 69లో నా డేట్ ఆఫ్ బర్త్ 69. అప్పుడు పుట్టినప్పుడు నాన్న ఒక రైతు కుటుంబము. చాలా మంది కూడా పేదరికంలో ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. నేను కూడా కష్టపడి చదువుకున్నాను, ఒక ఇంజనీర్ కావాలనుకున్నాను, కాలేకపోయినాను, ఒక బిల్డర్ అయినాను. హైదరాబాద్ లో కూడా మస్తు మంచి మంచి ఇక్కడ స్వతంత్ర సమరంలో ఆటోలను కట్టించాను. ఇప్పుడు ఏఐటీసీ బిల్డింగ్ చాలా వరకు కూడా సేవకార్యం, మంచి బిల్డింగ్స్, ఏదైనా కూడా ఒక ఆధ్యాత్మిక పనులు చేస్తాను, టెంపుల్స్ కట్టించినాను. తర్వాత కూడా 2007లో నేను 108 కూడా అంబులెన్స్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చినప్పుడు ఒక అంబులెన్స్ కొని చేసినప్పుడు దానిలో నేను డాక్టరేట్ 2008లో ఎన్డి తివారీ గవర్నర్ చేతులను తీసుకున్నాను. అప్పుడు నాకు ఏదైతే పేదరికంలో ఉన్న చాలా మంది హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం కొద్ది నేను 5th క్లాస్ చదువుకున్నప్పటి నుంచే నాకు ఉన్నది. 5వ తరగతి చదువుకున్నప్పటి నుంచే నేను ఒక బిల్డర్ కావాలని నేను ఈ కార్మికుడిగా పని నేర్చుకున్నాను, ఒక బిల్డర్ అయినాను. అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్, బస్ స్టాండ్, దేవాలయ, టెంపుల్స్ అవన్నీ రూమ్స్ ఎన్నో చాలా వరకు చేశాను కన్స్ట్రక్షన్ లో. రోజు 500 నుంచి 1000 మంది పనిచేసేవారు. దాని తర్వాత హైదరాబాద్ పిల్లల కోసం వచ్చినాము. తర్వాత ఇక్కడ వచ్చినాక ఈ కాపు సంఘం అనేది ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లో ఒకటే మన కాచిగూడలో ఉంది. వీళ్ళు ఏంటంటే అక్కడనే మందం డెవలప్ చేసుకుంటారు. పల్లెటూర్లలో ఇక్కడ డిస్టిక్లలో వీళ్ళకి సంబంధాలు లేవు. అప్పుడు ఏదైనా 10 జిల్లాలు ఉన్నాయి కదా, అప్పుడు చూస్తే 3 సంఘాలు ఉన్నాయి, 3 జిల్లాలలో ఉండే. ఒక నిజామాబాద్, ఖమ్మం, ఒక వరంగల్, ఇంకా మహబూబ్నగర్, ఒకటే 4 ఉండే. 4-5 ఉంటే అన్నిటిని కూడా నేను ఎందుకో దీనిలో మన అందరి ఫ్రెండ్షిప్ అందరూ కూడా సర్కిల్లో నేను మీటింగ్లకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా నాకు పిలిచేవాళ్ళు. పిలిచినప్పుడు అప్పుడు ఇక దానికి అసలు మంచి బిల్డర్ గా వెళ్ళే తరుణంలో నేను కమ్యూనిటీకి అడిక్ట్ అయిపోయినాను. ఎందుకంటే ఈ మందు తాగేటోడు ఎట్లా సాయంత్రం కాకపోతే బాటిల్ కావాలంటాడు, ఆ జూదం ఆడేటోడు ఎక్కడ కూడా ఆడుతుండే అట్లా పోతే, అట్లాంటి దానిలో నేను కమ్యూనిటీకి మత్తులో ఇప్పటివరకు కమ్యూనిటీ మత్తులోనే ఉన్నాను. అంటే కమ్యూనిటీలో ఏ మీటింగ్ అయినా ఏమైనా పొద్దున్న నుంచి 18 నుంచి 20 గంటలు పనిచేయాలని అట్లా నేను కులంలో పనిచేస్తాను. తర్వాత ప్రజారాజ్యం వచ్చింది. అప్పుడు పుంజల శివశంకర్ గారు, ఈ రోజు మా మునూరు కాపులలో పుంజల శివశంకర్ గారు, బొమ్మ వెంకన్న గారు, ఇట్లా వేల మీద ఒక 2-3 జర ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈ రోజు వాళ్ళ కీర్తి చేసిన మీరు నన్ను పిలిచి ప్రజారాజ్యంలోకి ఒక చిరంజీవి గారు వస్తున్నారు, మునూరు కాపుల ఒక పార్టీ వస్తుంది, మనం ఏదైనా సరే ఒక కాపుల పార్టీ వస్తుంది, మీరు ఉండండి పని ఏమన్నా. నేను ఆ రోజు కూడా ఎమ్మెల్యే చేద్దామని ఆలోచన లేదు నాకు. అంటే ఒక కాపులేదు వస్తుంది కదా, మనం చేద్దాంలే, హైదరాబాద్ లో ఉన్నాము, కొద్దిగా ఆర్థికంగా ఏమైనా చేద్దాం అనుకుని నేను పోయినాను. లాస్ట్కి వస్తే కాన్స్టిట్యూన్సీ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పినారు, నామినేషన్ ఏమన్నారు. తర్వాత అప్పుడు వినయ్ కుమార్ గారు, చిరంజీవి గారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలియదు. లాస్ట్కి వస్తే నాకు అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు వచ్చారు, వాళ్ళకి అక్కడ నాకు టికెట్ అక్కడ రాలేదు. రాకుండా కూడా ఇండిపెండెంట్ గా నేను ఏదో చేశాను. మళ్ళీ చేయకపోతే ఏమైతే అంటే ఈయన రాజకీయంగా ఏదో ఆశ కొద్ది వచ్చినాడు, ఇదంతా అనుకోవడానికి ఇండిపెండెంట్ చేశాను, అందరు కూడా గౌరవించినారు. మరి ఈ రోజు కూడా మళ్ళీ చిరంజీవి గారు కూడా మేము ఇది కాదు, ఏది ఒక రాజకీయం అనేది ఒక పార్ట్, కానీ కులం అనేది ఒక మహాసముద్రం లాంటిది. దీనికోసం హైదరాబాద్ లో ఉన్నాను, నాకు అవకాశం ఉంది, ఇన్ని లక్షల మందికి ఈరోజు ఆదర్శంగా పనిచేయచ్చనే ఉద్దేశం కొద్ది నేను మునూరు కాపు అక్కడ ఒక సత్రము మా ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరి సహకారంతో అందరి డొనేషన్ ద్వారా సత్రం కట్టడం. తర్వాత ఏదైతే నేను టికెట్ రాకుండా భంగపడ్డానో అదే చిరంజీవి గారిని తీసుకెళ్లి ఇనాగ్రేషన్ చేపించి బలం చూసుకోవాలి, కాపు బలము అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు టూరిజం మినిస్టర్ గా ఉన్నారు చిరంజీవి గారు, పాపం రామచంద్రయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నారు. వారిద్దరు సహకారంతో మా బొమ్మ వెంకన్న గౌరవ అధ్యక్షులు మేమందరం కూడా ప్రయత్నం చేసి ఆ నిత్యాన సత్రంలో 25,000 మందిని పిలిచి ఇనాగ్రేషన్ చేస్తాను. నేను తర్వాత ఎందుకు ఇంత అగ్రెసివ్ గా నేను కమ్యూనిటీ గురించి పోతున్నా అంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ అప్పుడు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ కరీంనగర్ జిల్లా ఉన్న దొరలందరూ ఒకటి అయిపోయినారు. అప్పుడు చెన్నమనేని విద్యాసాగరరావు గారు ఉన్నారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు అబ్బాయి జర్మన్ నుంచి రమేష్ బాబు గారు ఉన్నారు. అప్పుడు ఆర్ శ్రీనివాస్ గారు వస్తారా రాదా తెలియదు. నేను పోయినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ చేతరా కూడా తెలియదు. నేను అనుకున్నాము, మళ్ళీ తర్వాత అయినా ఇద్దరం పోటీ చేశాం. దొరలందరూ కూడా 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నారండి. కరీంనగర్ జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నారు, స్టేట్ లో మీటింగ్ పెట్టుకున్నారు. అరే ఈ కొండదేవి అంటున్న వస్తే ఈ బీసీలందరూ ఒకటి చేస్తాడు, కరీంనగర్ జిల్లాలో దొరల ప్రాబల్యం తగ్గుతుంది అని చెప్పేసి
వాళ్ళు నాకు టికెట్ రాకుండానే అడ్డుపడ్డారు. లేకపోతే అప్పుడు నాకు టికెట్ వస్తే తెలుసా? గారు ఇప్పుడు మున్నూరు కాపు నాయకత్వాన్ని అనగదొక్కడానికి మీరు చెప్పే విధంగా దొరల నాయకత్వం అప్పుడు పనిచేసింది, ఇప్పుడు పనిచేస్తుంది అనే భావనలో ఉన్నారా మీరు? 100%. అంటే ఇప్పుడు 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 మార్పు లేదంటారా? అప్పుడు సరే నా ఒక్కడికి అన్యాయం జరగనియండి. కేసీఆర్ గారికి ఇట్లా ఆ రోజు వారు అనుకునేది ఉండే, అరే ఇన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ కోసం సకల జిల్లా సమ్మెలో కాలు చేతులు విరుకొట్టుకున్నారు వరంగల్లో. మున్నూరు కాపులు అసలు వంట వార్పు చేసిన దానిలో మా మహిళా సోదరులందరూ బయటకు వచ్చినారు. వాళ్ళకు నువ్వు పథకాలలో మాకెందుకు చోటు ఇవ్వలేదు? ఈ రోజు ఆలోచించుకోవాలి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది. దానిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా ఆలోచించాలి. ఈ రోజు మళ్ళీ రాజ్యాధికారం రావాలన్నా, ఏ పార్టీ రావాలన్నా కూడా తప్పకుండా మున్నూరు కాపులకు ఆర్థికంగా రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్ ఇస్తామా గెలుస్తామా వాళ్ళు చేసి సచ్చేది ఏం లేదు. ఈ రోజు అయితే నేను అనుభవంగా చెప్తున్నాను. ఈ రోజు ఎమ్మెల్యే వాళ్ళు పార్టీని డెవలప్ చేసుకున్నారు, వాళ్ళు డెవలప్ అయ్యారు. అంటే మీరు మీ కులం కోసం ఎవరు కొట్టడం ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. ఒకటి దేవ గారు, ఇప్పుడు మీతో పాటు ఉన్న నాయకత్వం ఏదైతే తెలంగాణ మున్నూరు కాపు సంఘ రాష్ట్ర నాయకత్వం ఉందో బీఆర్ఎస్ పార్టీలో ఉంది ముఖ్యమైన నాయకత్వం. ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క కాంగ్రెస్ ని ఎదిరించి తెలంగాణ మున్నూరు కాపు సంఘం కమిటీ నాయకత్వం పోరాడుతుందా? అంత నేను పోరాడతాను. నాతో పాటు మొత్తం అందరు ఉన్నారు. 33 జిల్లాలు ఉన్నారు, మండలాలు ఉన్నారు, గ్రామాలు ఉన్నారు. ఈరోజు పార్టీలో ఉన్న ప్రతినిధులు, గౌరవ అధ్యక్షులు రవిచంద్ర గారు ఉన్నా, ఆది శ్రీనివాస్ గారు అపెక్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నా, బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఈరోజు అపెక్స్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులుగా వీళ్ళు నిర్ణయం చేసిన కొండదేవన్ అనే వ్యక్తి కులం కోసం పోరాటం చేస్తాడు. 100% గా పోరాటం. అంటే వాళ్ళని కాదని కూడా పోరాటం, అంటే వాళ్ళని కాదని నాయకత్వం మీతో పాటు వస్తుందా? 100% వస్తుంది. ఎందుకంటే ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలా, పిల్లలు చదువుకోవాలా. ఒక్కొక్కరికి ఈరోజు ఎంతమంది గరీబులు ఉన్నారు. ఈరోజు బీసీ కార్పొరేషన్ దానిలో ఒక 20 లక్షలు ఇప్పటి వరకు కూడా నేను మా అమ్మాయికి ఇప్పలే, అంటే అట్లా కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ పోతారండి? రాజకీయ నాయకులు కన్నా కులం కోసం పనిచేసే వాళ్ళు కావాలి. దేవగారు, ఇప్పుడు మీరు చెప్పే నాయకత్వం మీరే చెప్పారు ఎంతో ముందు, మున్నూరు కాపు కుటుంబాల నుంచి కులం వల్లనే ఎదిగిన నాయకత్వం ఇదంతా అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు కులాన్ని వదిలేసి కులం పట్ల వివక్షతో ఉంటూ కులానికి ఏదైతే కావాలో వాళ్ళు ఎందుకని ఆ కులం వైపు చూడట్లేదంటారు? నేను వాళ్ళని కులం మీద వివక్షతో చూపుతున్నారని అన్ని పార్టీలోనూ రాజకీయ నాయకులను నేను ఎవరిని కూడా విమర్శించాను. ఎందుకంటే వాళ్ళు పార్టీలో కష్టపడి ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక ఎంపీ అవుతాడు, ఒక మినిస్టర్ అవుతాడు. అయిన తర్వాత వాళ్ళకు ధైర్యం కావాలండి. అరే నా వెనుక జాతి, నా జాతి ఉన్నది, నా కులం ఉన్నది. ఈరోజు వాళ్లకు మా వాళ్లకు నేను ఇక్కడ అసెంబ్లీలో ఉన్నాను, నేను రాజ్యసభ పార్లమెంట్ లో ఉన్నాను, ఒక ఎంపీగా ఉన్నాను. ఈరోజు ఎందుకంటే ఈరోజు అరవింద్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 60-80 లక్షల మంది ఉన్నారు. ఈ కాపులకు ఏం కావాలి ఒక్కరోజు కూడా పిలిచి మాట్లాడరే సంఘాన్ని. ఈరోజు కాపుల ఓట్లు కావాలి. ఈ రోజు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా కాపులని ఈరోజు సంఘాల దగ్గరకు వచ్చేసి 33 జిల్లాల అధ్యక్షులు కూర్చున్నట్టు మాట్లాడే ధైర్యం ఈ రోజు ఏ రాజకీయ నాయకుడికి, ఏ పార్టీలో ఉన్నవాడు కూడా ఒక్కడు కూడా లేదు. అంటే వాళ్ళు కులానికి అతీతంగా పోవాలనుకుంటున్నారు. రాజకీయ పార్టీలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అన్ని వాళ్ళకి సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కావాలని ఆలోచిస్తున్నారు. ఆలోచించాలండి. నీకు పెళ్లి చేయాలంటే మున్నూరు కాపు బిడ్డ కావాలా, కోడలు తెచ్చుకోవాలి, కొడుకు కావాలి, కొడుకు అమ్మాయి అల్లుడు కావాలన్నా కూడా మున్నూరు కాపు కావాలి. కులంలో కొట్టిన కులం ఉన్నది తెచ్చుకో. అందరి ముందట మాట్లాడకు. నువ్వు ఇంటికి పిలిచి మాట్లాడు, భోజనం పెట్టి మాట్లాడు, ఛాయ్ పోసి మాట్లాడు. మన వాళ్ళు ఎట్లున్నారు మీ జిల్లాలో, మన వాళ్ళకి ఏం కావాలా, ఎంతమంది పేదరికంలో ఉన్నారు, నేను ఏం చేయగలుగుతా, నేను ఉన్నత స్థానంలో ఉన్నా, ఈ కులానికి ఏం చేయాలి నేను అని చెప్పేసి బండి సంజయ్ గారు అడగచ్చు, అరవింద్ గారు అడగచ్చు, రవిచంద్ర గారు అడగచ్చు, ప్రతి ఒక్కరు కూడా అడగచ్చు. ఈరోజు ఆ శ్రీనివాస్ గారు కూడా ఈరోజు మీ పార్టీలను, మీ ఉన్న నాయకత్వాన్ని, మీ ముఖ్యమంత్రిని, రాజ్యాధికారంలో ఉన్న మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుకోవాలి. పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు రేపు పొద్దున కేంద్రంలో మీ పేరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు నీవెనుకున్నా నీ కులం నువ్వు ఎందుకు వాళ్ళని అడిగారు? మేము ఎందుకు భూదాల మీద మీకు ఓట్లు వేసి మావాడు నిలుస్తున్నాడని మేము ఎందుకు ఓట్లు వేస్తున్నాం? ఈరోజు ఎందుకు ఓట్లు వేసి చెప్పండి, మీరే చెప్పండి. నేను మాట్లాడాను. ఈ రోజు ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఈ రోజు ఆరుగురు బీజేపీలో పోటీ చేసే వాళ్ళు ఎందుకు ఓడిపోయినారు? ఈ రోజు మున్నూరు కాపులు అనుకున్నట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క 10 ఓట్లు వేస్తే, దత్తత తీసుకుని ఓట్లు వేస్తే ఈ రోజు మున్నూరు కాపులు అందరూ గెలుస్తారు. ఈ రోజు సంఖ్యాపరంగా మేము 24% ఉన్నామంటే 24 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక 4-5 ఎంపీలు ఉంటారు. ఈ రోజు అయితే మరి ఎందుకు మీరు రానప్పుడు ఇంక ఎన్ని రోజులని మిమ్మల్ని మేము మోయాలో చెప్పండి. ఈ రోజు అయితే రేపు పొద్దున
ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు ఓడిపోయిన తర్వాత నాకు కులపడి ఓడేయలేదు, నాకు కులపలు సాయం చేయలేదు అంటారు. మీరు ఉన్నప్పుడు రాజాధికారంలో ఉన్నప్పుడు మీరు కులం సంఘాలు పిలుచుకొని మీరు అందరూ కూడా ఏ రోజైనా పిలిచి మాట్లాడగలరా? ఈ రోజు ఆ లోయ ఉంది, ఎదురుగా యాదవ్లు కట్టుకున్నారు, బిల్డింగ్ కట్టుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళొక ట్రస్ట్ ఏర్పడేసి కట్టుకున్నారు బిల్డింగ్. అయితే అంటే వాళ్ళు యూనిట్ ఎందుకు మీరు ఇంతమంది ఉండి కూడా మీరు ఎంతమంది ఉన్నారండి యాదవులలో? మీరు చెప్పండి. ఈరోజు గౌడ్సులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు? అంటే వాళ్ళు యూనిటీగా ఉన్నారు, కట్టుకున్నారేమో. యూనిటీగా ఉన్నారంటే నీలో యూనిటీ రాకపోతే ఏం లాభం చెప్పండి? యూనిటీగా లేకపోతే వదిలేయండి. మీరు అబెస్ కౌన్సిల్ చైర్మన్ వదిలేయండి, రవిచంద్ర గారు గౌరవ అధ్యక్షులు వదిలేయండి. మీరు ఏమైనా చేసుకోండి, మీరు కులం కోసం కొట్లాడుకున్నా ఇద్దరు వదిలేయాలి. ఇప్పుడు గౌరవ అధ్యక్షులు వజ్ర రవిచంద్ర మన ఏదైతే మేము అబెస్ కౌన్సిల్ చైర్మన్ నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రకటించినారు. బండి సంజయ్ అన్న గారు కూడా మాకు వద్ద కులం, నేను కులంతో గెలవలేదని చెప్పేసి వదిలేయాలి. ఎందుకు మరి గౌరవించడం, ఎందుకు మాట్లాడడం? నేను సేమ్ ఏజ్ లో ఉన్నాను కాబట్టి నేను వారితోనే ఇంకా నా మాటలు వినైనా కూడా కులం కోసం వాళ్ళు కొండ దేవయ్య గారు ఇంత ఆక్రోశం, ఇంత బాధపడుతూ మాట్లాడుతున్నారు. కులం కోసం ఆయన మాట్లాడాలంటే పర్సనల్ గా బండి సంజయ్ గారైనా, అరవింద్ గారైనా, రవిచంద్ర గారైనా, నాకు ఆల్ శ్రీనివాస్ గారైనా పర్సనల్ గా ఏమూ లేదు. కులం కోసం మీరు ఒక నాయకత్వంలో ఉన్నారు. ఈ రోజు కూడా నేను ఎందుకు అనుకుంటున్నాను చెప్పండి? మన కులపడం వల్ల లేదంటున్నారు. నేను ఇదివరకు కూడా నేను ఆలోచన వేయాలి ఎప్పుడు కూడా. రేపు పొద్దున నేను టైం వస్తే అందరికి అనుకూలం ఇస్తే రాజరాజేశ్వర స్వామి అవకాశం ఇస్తే రేపు పొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అయిపోయినాను ఈరోజు. ఎందుకంటే నేను ఆవేదన, నాకు ఇంతమంది ఆవేదన, ఎంతమంది బాధలు, ఎంతమంది మాకు హెల్ప్ చేయండి అన్నా, మేము హాస్పిటల్ ఉన్నాం, మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, మా పిల్లలు చదువుకోవడం లేదు, మా పరిస్థితి హాస్పిటల్లో ఉన్నామని సాయం చేయలేని పరిస్థితి. ఇప్పటికి కూడా నాకున్న 60 ఎకరాలు 30 ఎకరాల భూమి అమ్మేస్తాడు ఈరోజు కులం కోసం. అయితే ఎవరు కూడా ఒక్క రోజు కూడా 2000 మీటింగ్ పెట్టిన దానిలో ఒక్కరైనా సాయం చేస్తున్నాము. ఈరోజు చూడండి 15 లక్షల కిలోమీటర్లు వెళ్తున్నాను నేనైతే. కులం కోసం 5 కార్లు ఖతం అయిపోయినాయి ఈ రోజు కూడా. మరి ఎవరైనా వచ్చి నాలాగా తిరిగినోడు ఒక్కడని 20 లక్షల మందిలో ఉండడం చూపించండి. ఈరోజు నేను మాట్లాడడానికి ఇట్లా ప్రజాప్రతినిధులు బాధపడతారేమో కానీ ఈ రోజు కులం అంతా సంతోషపడతారు. మాకు ఒక కొండదేవన్ ఒక్కడు ఉన్నాడు, ఒక సేవకుడు. ఈ రోజు కులం కోసం మాట్లాడుతున్నారు. దేవయ్య గారు ఇప్పుడు రాష్ట్ర బాధ్యులుగా, రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా గత 30 సంవత్సరాల నుంచి కులం కోసం పాటుపడుతున్న మీకే ఇటువంటి ఆవేదన, ఇటువంటి బాధ, ఇటువంటి కష్టాలు ఉన్నాయి. అటువంటిది మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేటప్పుడు ఏదైతే మున్నూరు కాపు కుటుంబంలో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ ఎక్కువగా ఉండే కష్టాలు, బాధలు మీరు గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆయా పరిస్థితుల మీద 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. గ్రామాలలో ఈ రోజు చెప్తున్నాడు, రైతు కుటుంబం అండి. మున్నూరు కాపులు అంటే వ్యవసాయం చేసుకుని రైతు కుటుంబం. వాళ్ళకున్న భూములు, వాళ్ళకి ఈరోజు వాళ్ళకున్న పరిస్థితులు అనుకూలించక, పంటలు కానీ ప్లస్ అన్ని కూడా చేయక, 3 పిల్లలు ఉండి ఆ పిల్లలకు చదివించుకోలేని పరిస్థితిలో ఉండి, ఆ గవర్నమెంట్ ఉద్యోగం లేక, జీవనోపాధి లేక, ఆ పంటల మీద ఆధారపడి 3 పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో పిల్లలందరూ ఏదో కూలినాలు పని చేసుకుంటున్నారు. ఆడపిల్లల కింద చదువు ఇప్పిస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు. తర్వాత కూడా మాకు ఈ రోజు నేను ఎందుకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అడిగాను, 2 ఎకరాల భూమి ఇవ్వండి అయ్యా మాకు, ప్రతి జిల్లా కేంద్రంలో ఆడపిల్లల హాస్టల్, మగ పిల్లల హాస్టల్ కట్టించుకొని మేము అందరం కలిసి ఉన్నవాళ్ళు. ఈ రోజు ఈ తెలంగాణలో 80% పేదరికంలో ఉన్నారు. 20% అందరూ జర ఆర్థికంగా ఉన్న వాళ్ళు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాలలో బాలికల హాస్టల్, బాలుల హాస్టల్ కట్టించి ఎవరైతే రైతు కుటుంబంలో, పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు 5వ తరగతి నుంచి మేము వాళ్ళకి డిగ్రీ, ఇంజనీర్ వారికి కూడా హాస్టల్ వసతి ఇచ్చి హెల్ప్ చేయాలనే విధంగా నేను అందరినీ కూడా మొత్తం 33 జిల్లా అధ్యక్షులందరితో మాట్లాడి 2 ఎకరాల భూమి ఇవ్వాలని పెడితే కొండ ప్రభాకర్ గౌడ్ గారు, ఆల్ శ్రీనివాస్ గారు, సేరబాబు గారు ఈ 3 కలిసి మాకు జీవో ఇచ్చినారు. ఈ రోజు వరకు కూడా మాకు 2 ఎకరాల భూమి గురించి సీఎంతోనే జీవో లేదు. మొన్న నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, మీ కొత్తగూడెంలో ఉన్న మా ఆళ్ళ మురళి గారు ఉంటారు పెద్ద మనిషి, అక్కడ మా కమిటీ మెంబర్లతో నేను అడిగినాను. డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళాను. వరంగల్ నుంచి అందరూ పిలుచుకొని కొండ సురేఖ మేడం గారి దగ్గరికి, దేవాదాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాను, దానం నాగేందర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను అమెరికా ముందు కూడా ఎమ్మెల్సీగా ఎంతమంది కూడా ఓడగొట్టాలన్నా కూడా నేను నిలబడి ఆ రోజు అందరం కూడా ఆ రోజు తిరుమలని గెలుపుతా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ రోజు ఎవరు మాట్లాడరే, ఎవరికి చెప్పాలని నా బాధ. నేను ఎన్ని రోజులు, ఎన్ని మీటింగ్లలో ఎంత ఆక్రోశం, ఎంత బాధ కొద్ది, ఎన్ని రోజులు నా కులం అంతా ఈ రోజు ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళందరి ఆవేదననే మున్నూరు కాపులు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయం. మాకు టీఆర్ఎస్ పార్టీ మాకు మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఇస్తానని మున్నూరు కాపు కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెట్టినారు, మాకు ఫండ్స్ ఇస్తున్నారు, 2 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మాకు ఇవ్వలేదు.
మాకు ఈ రోజు అన్ని 2 ఎకరాల భూమి అదే 2 ఈ రోజు మీకు చెప్పడం జరిగింది. నాది కాదు, 2 ఎకరాల భూమి మేనిఫెస్టోలో పెట్టారా? మేనిఫెస్టోలో పెట్టినారు. జీవో కాపీ నీకు ఇస్తాను, చూపిస్తాను జీవో కాపీ. 2 ఎకరాల భూమి పెట్టినారు, కార్పొరేషన్ కూడా పెట్టినారు వాళ్ళైతే. మీకు మేము జీవోలో అప్పుడు ఆ బీజేపీకే మొత్తం ఎంపీలంతా పోటీ చేయాలి, అందరూ సపోర్ట్ చేయాలనుకున్నారు. దేని గురించి అని? మోడీ గురించి అని చేయాలనుకున్నారు. అప్పుడు ఈ జీవో పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు 2 ఎకరాల భూమి మనకు వస్తుంది, అసెంబ్లీలో మనము సపోర్ట్ చేస్తాము. మళ్ళీ తర్వాత మనకు కార్పొరేషన్ ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు చేయబోతే ఎట్లా అని కూడా మళ్ళీ మేము పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తేనే 10 సీట్లు 10 ఎంపీ సీట్లు వచ్చినాయి. అక్కడ సగం సీట్లు వచ్చినాయి. బీజేపీకి ఎన్ని వచ్చినాయో మళ్ళీ అక్కడ అన్ని సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ కి 1 సీటు కూడా రాలేదు. మీరు చెప్పండి. ఈ రోజు నేను కొండదేవని ఆవేదన కొద్ది మాట్లాడేది కాదు. ఈ రోజు నా ఆవేదన ఈ రోజు మున్నూరు కాపులలో ప్రతి ఒక్కరి గుండెలో ఉన్నది. ఈ రోజు అయితే వాళ్ళ మనసులో ఉన్న మాటనే ఈ రోజు నాతో మాట్లాడుతున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీని కూడా. ఓకే దేవ గారు, ఇప్పుడు మనం చాలా సమయం మాట్లాడుకున్నాం. మీరు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మనం ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండాదేవ గారితో చాలా సమయం మనం మాట్లాడటం జరిగింది. వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మున్నూరు కాపు కుటుంబ సభ్యుల నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ మున్నూరు కాపు కుటుంబ సభ్యుల వైపు, కుటుంబాల వైపు చూడాలని, మున్నూరు కాపు కులాన్ని విస్మరించకుండా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర, కేంద్ర ప్రభుత్వాల దగ్గర సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు పోవాలని, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కానీ, నిధులు కేటాయిస్తామని కానీ, అదేవిధంగా జిల్లాల్లో బాలికల హాస్టల్స్ కోసం 2 ఎకరాల భూమి కేటాయిస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే ఇచ్చిన హామీని పూర్తి చేయాలని, దానికి కావాల్సిన నిధులు పూర్తి చేయాలని, మున్నూరు కాపు సంఘానికి కానీ, ఎపెక్స్ కమిటీకి కానీ ఉన్న నాయకత్వం మున్నూరు కాపుల పట్ల వివక్ష లేకుండా వారి సమస్యలను వినాలని, వారితో కలిసి ముందుకు ప్రయాణించాలని, అలంకారప్రాయంగా మున్నూరు కాపు సంఘంలో పదవులు కాకుండా మున్నూరు కాపు కోటాలో మున్నూరు కాపు సభ్యులుగా ఉండి ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులు మున్నూరు కాపు కులం వైపు చూడాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు కొండాదేవయ్య గారు చాలా ఆవేదనతో రాష్ట్ర నాయకత్వానికి కొన్ని సూచనలు చేశారు. వారు కూడా విన్నవించిన అంశాలను పరిగణలో తీసుకుని ఆ వైపుగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, మనతో ఇంత సమయం కేటాయించిన కొండా దేవన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.